భగవద్గీత ప్రథమాధ్యాయము 37-38 శ్లోకాలు. యద్యప్యేతే న పశ్యంతి లోభో పహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్విజనార్దన. యది ఒకవేళ, అపి అయినను, ఏతే వారు, న పశ్యంతి చూడకపోయినను, లోభముచే ఉపహత ఆవరింపబడిన, చేతసః చిత్తములు గలవారై, కులక్షయ కులనాశనము కృతం చేయుటచే దోషములను, మిత్రద్రోహే మిత్రులతో కలహించుటయందలి పాతకం చ పాపమును కూడా, కథం ఎందులకు, నజ్ఞేయం గాంచరాదు, అస్మాభిః మాచే, పాపాత్ పాపముల నుండి, అస్మాత్ ఈ, నివర్తితుం మరలుట, కులక్షయకృతం వంశమును ధ్వంసము చేయుటచే కలుగు దోషమును, ప్రపశ్యద్భిః గాంచగలిగిన, జనార్దన ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరును కులసంహారమునందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నను, వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలెను. భాష్యము. ప్రతిపక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుటకు గాని జూదమాడుటకు గాని నిరాకరింపరాదు. కావున అట్టి నియమమును అనుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు. ఎందుకనగా అతడు దుర్యోధనుని పక్షము వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడెను. ఈ సందర్భమున అట్టి సవాలు వలన కలిగేడి ప్రభావములను ప్రతిపక్షము వారు గుర్తింపలేకున్నారని అర్జునుడు భావించెను. కానీ అర్జునుడు ఆ దుష్ఫలితములను చూడగలుగుటచే ప్రతిపక్షము వారి ఆ సవాలును అంగీకరింపలేకపోయెను. ఫలితము మంచిదైనచో నియమములు ఖచ్చితముగా పాటింపవచ్చును. కానీ ఫలితము విరుద్ధమైనప్పుడు నియమములకు కట్టుబడజాలరు. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించియే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించెను. జై శ్రీకృష్ణ.